ఓకే. అలాగే ఇటీవల కాలంలో వైజాగ్‌లో ఒక వైజాగ్ ఐరన్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం ఉంది కదండి. సో ఆ ప్రమాదం జరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు అంటే లాస్ట్ టైం కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగినప్పుడు హుటాహుటిన సీఎం గారు అక్కడికి వెళ్ళి ఒక ₹1,00,00,000 అనౌన్స్ చేశారు బాధిత కుటుంబాలకి. సో అలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏది అందలేదంటండి. దీని మీద వాళ్ళు వ్యవహరించిన శైలి ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ లోకేష్ గారు వెళ్ళారండి అక్కడికి. అనితను పంపించారు. అనిత గారు వెళ్ళాక లోకేష్ గారు వెళ్ళారండి. వెళ్తే అది ఎంత దారుణం అంటే అండి, అది నిజంగా ఇప్పుడు ఏదన్నా నష్టం జరిగినప్పుడు ఆ నష్టానికి సంబంధించిన మనుషులు వస్తారు కదా. ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులు పెద్దగా ఉన్న మనుషులు వస్తే మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా అని అడిగారండి. అది ఎంత పెద్ద విషయం అంటే చిన్న విషయం కాదు. దుర్మార్గమైన విషయం అండి అసలు అది. ఆయనకి మైండ్ లో మరి చిప్పు ఉందో లేదో లోకేష్ గారికి తెలియదు, కానీ అధికారం ఉన్న ఒక బలం, దాన్ని ఏమంటారు, అధికారం దాహం అంటారు కదండి, అలాగే అధికారంతో ఉన్న ఒక ఇది ఉంది. ప్రజల్ని చాలా తక్కువ చూడమండి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా, మరి అదేంటండి అసలు, మరి యూనియన్ లీడర్ వచ్చి అడగడా? యూనియన్ లీడర్ వచ్చి అడుగుతాడు కదా. అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు కూర్చుని వాళ్ళ నుంచి వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతుంటే మేమేం చేతులు కూడా వచ్చాం కదా అని చాలా కేర్లెస్ గా, ఎంత కేర్లెస్ అంటే ఇంకా చెప్పడానికి అందరూ లైవ్ లో చూశారు. ఇదేమి మేమేమి ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరో పుట్టించి మాట్లాడింది ఏం కాదు. అదే లాస్ట్ జగన్ గారు ఎల్జీ ఫార్మర్స్ అలా అయినప్పుడు వెంటనే వచ్చి ₹1,00,00,000 అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని, అమ్మ మీకు మేము అండగా ఉంటాం, మీ పిల్లలకు అండగా ఉంటామని ఎంతో ఆప్యాయతగా అప్పుడు జగన్ గారిని చూశారు, ఇప్పుడు లోకేష్ గారిని చూస్తున్నారండి. సీఎం రావాలి, ఆ రోజు జగన్ గారు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలియదు, కొడుకును పంపించారు ఆయన ప్లేస్ లో. అంటే తన సీఎంతో సమానం అయ్యా మీరు చూసుకోండి అన్నట్టు. ఆయన చూస్తే అక్కడికి ఆయన మాట్లాడడం రాలేదు, ప్రజల బాధని పంచుకోవడం కూడా రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు అంటారు ₹1,72,00,000 గవర్నమెంట్ నుంచి ఇచ్చామని చెప్తున్నారండి. అది మరీ దుర్మార్గమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళు ఏవైతే పాలసీలు మొత్తం టీం అంతా కలిసి, అది యూనియన్ అంతా కలిసి కట్టుకున్న పాలసీలు ఉంటాయో, నెక్స్ట్ అది కాకుండా ఈ ఎంసీ ఏదో కట్ చేస్తారు కదండి, వాళ్ళ శాలరీ నుంచి నెలలా కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసిన అమౌంట్లు అన్ని కలిపి ఆ అమౌంట్లు గ్రాట్యుటీ అంతా కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవన్నీ కలిపి మొత్తం ₹1,72,00,000 ఎంతో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇస్తామని చెప్పారు. కానీ మా స్టేట్ గవర్నమెంట్ నుంచి అని చెప్తున్నారండి. ముందు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ సబ్జెక్ట్ ఉండదు, ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన సగం తెలిసిన దాని మీద మాట్లాడి అక్కడ ప్రజలకి ఇంకా నిరాశ మిగిలేటట్లుగా జరిగింది. కానీ అక్కడ బాడీ కూడా గుర్తుపట్టలేనంత పాడైపోయి అంత కాలిపోయిన మనుషులకి అక్కడ కనీసం మాట సాయం కూడా లేకుండా అయిపోయిందండి ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలనలో. దుర్మార్గం అంటే ఇంకా అదే చెప్పుకోవాలండి ఈ సంవత్సరంలో. ఇంకా ఓవరాల్ గా ఫైనల్ గా ఈ వెన్నుపోటుకు రెండేళ్లు అన్న ఏదైతే వైసీపీ స్లోగన్ ఉందో దాన్ని ఎలా మీరు జస్టిఫై చేస్తారు? ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ అన్యాయం చేశారండి. రైతులకు అన్యాయం చేశారు, మహిళలకు అన్యాయం చేశారు, ఆటో వాళ్ళకి అన్యాయం చేశారు. ఇంకా రకరకాలుగా అండి, పిల్లలకి కాలేజీ ఫీజులు కట్టుకోకుండా ఎంత ఇబ్బంది పడుతున్న పిల్లలు కానీ మొత్తం అందరికీ అన్యాయం చేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోయాడండి ఈ రోజు. మరి ఈ రోజు ఆయన మీటింగ్ లో నేను అన్ని హామీలు నిర్వర్తించాను, ప్రజలకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాము, మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాము, తల్లికి వందనం ఇచ్చాము, ఇలా అన్ని స్కీములు చెప్పినట్టుగా అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమం అంటే టీడీపీది, సంక్షేమం అంటే కూటమి ప్రభుత్వం అంది అని చెప్పి ఆయన ఇవాళ ప్రసంగాలు చెప్పడం విన్నాం కదండి. సార్ ప్రసంగంలో అలా చెప్పుకోకపోతే నేనేం చేయలేదు అని చెప్పేసి అలా చెప్పుకోగలండి అతను. ఇప్పుడు బస్ ఇచ్చాడు, ఫ్రీ బస్ ఇచ్చారండి ఆయన. ఫ్రీ బస్సు ఏం చెప్పారు ఆ రోజు, రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా తిరగచ్చు అని చెప్పారు ఫ్రీ బస్సు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్కమనండి రాష్ట్రం, ఇక్కడ నుంచి కొన్ని విజయవాడ వెళ్ళమనండి, లేదంటే హైదరాబాద్ వెళ్ళమనండి, వెళ్ళగలరా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళలేరు కదా వాళ్ళు తిరుపతి వెళ్ళమనండి. ఏ జిల్లా వాళ్ళు అయితే ఆ జిల్లాలో, అది కూడా కొన్ని బస్సులే, అన్ని బస్సులు ఇవ్వలేదు. ఏ బస్సు అని ఎక్కితే ఇందులో మీకు ఫ్రీ లేదమ్మని తోసేస్తున్నారు, మధ్యలో డబ్బులు లేవంటే మధ్యలో కూడా దింపేసే పరిస్థితి అండి. బస్సు ఎక్కిన మహిళలు మాత్రమే ఇచ్చినట్టున్నారు. ఆధార్ కార్డు చేత పట్టుకుని బస్సు కొంచెం దూరం వెళ్ళే టికెట్కి వస్తారు కదా, టికెట్ కోసం ఆధార్ కార్డు చూపిస్తే ఇదేంటి ఇది పంచాయతీ బస్కి, ఇది ఎక్స్ప్రెస్ సూపర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వాళ్ళని మధ్యలో నడు రోడ్డు మీద బస్సు ఆపి టికెట్ తీసుకోలేకపోతే దింపేస్తున్నారు. అదండి ఇదో రకమైన స్కామ్ అని చెప్పచ్చండి.
మరి ఇది ఒక రైతులకు ఏ విధంగా హామీ ఇచ్చిందంటారు? ఏ విధంగా నిర్వర్తించారంటారు కూటమి ప్రభుత్వం? రైతులకి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నిరూపించలేదండి. ఒక్కటి ఉమ్, కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు కూడా లేరండి. వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకులు ఎవరు వీళ్ళకి ఏమో అప్పులు ఇవ్వరు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇప్పుడు దాకా వచ్చినవన్నీ కూడా పంచుకోవడానికి సరిపోయాయి. నెక్స్ట్ లోకేష్ గారు పాపం 99 పైసలకే ఫ్రీగా భూములు ఇస్తానంటాడు లోకేష్ గారు. వాళ్ళ ఉమ్. బినామీలకి. ప్రజలకి ఆ, కష్టాలు చూడడానికి మనసు రాదు. కానీ వాళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 99 పైసలకి ఇస్తాను. మీకేంటి నా ఇష్టం అంటాడు. ఆయన ఇష్టం ఎప్పుడు వస్తుంది? ఆయన తాతగారు సంపాదించింది అంటే వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ నాన్నగారి కన్నా తండ్రి సంపాదించిన ఆస్తులు కానీ లేదా వాళ్ళ తండ్రి గారు సంపాదించిన ఆస్తులు కానీ ఉంటే 99 పైసలకి ఇవ్వకపోతే ఫ్రీగా ఇచ్చేసుకోండి. అది ఎవడు అడగడు. కార్పొరేట్ అది కార్పొరేట్ సంస్థలకి 99 పైసలకి లేదా ఉచితంగా కూడా భూములు ఇస్తాము అన్న మాట చెప్పిన లోకేష్ గారు ఈ రోజు ప్రమాదశాత్తు చనిపోయిన వాళ్ళకి ఇదిగో ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత డబ్బులు ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటాము అన్న మాట ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నారంటారు? అసలండి ఇప్పుడు అదే ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ భూములు ఇస్తారంటున్నాడు ఆయన 99 కరెక్ట్. పైసలకి. కానీ కష్టం వచ్చి మనిషే ప్రాణమే కోల్పోయిన మనుషులకి మరి ఇవ్వడానికి మరి నోరు ఎందుకు రావట్లేదు? చెయ్యి ఎందుకు రావట్లేదు? అర్థం కావట్లేదండి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసే వృధా ఖర్చు మా యోగా అని చెప్పేసేసి వాళ్ళు 300 కోట్లు కూడా ఖర్చు పెట్టిన దాంతో పోల్చుకుంటే ఇది ఎంతండి? అవును. ఇది పెద్ద ఏం కాదు అసలు. కరెక్ట్. అలాంటిది అలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటారు. వీళ్ళేమో కామెడీ షోలు పెట్టుకుంటారు. వీళ్ళు ఇంకేవో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఒక ముగ్గురు 3 ఫ్లైట్లు వేసుకొని తిరుగుతారు వీళ్ళు. ఇవన్నిట్లకి డబ్బులుంటాయి. ప్రజలకి చనిపోయి ప్రాణం పోయి ఒళ్ళంతా ముద్దలైపోయి చెప్పుకుంటేనే కన్నీళ్లు కారుతున్న వాళ్ళకి రామోజీరావు గారు చనిపోయిన నోరు తర్వాత మనసు రావట్లేదండి. రామోజీరావు గారు చనిపోయిన తర్వాత పెట్టిన సభకే దాదాపు 10 కోట్ల దాకా ఖర్చు అయిందంటండి. అదే అంటున్నానండి. వాళ్ళకి అమ్మవాళ్ళు కదండి. ఏదైనా చేసుకుంటారండి వాళ్ళు. వాళ్ళ కులం అక్కడ కులము. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అమ్మ సామాజిక వర్గం గొప్పగా ఉండాలి, డెవలప్ అవ్వాలి. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఎందుకు పనికిరాని వాళ్ళండి. పేద ప్రజలంటే వాళ్ళకి కార్మికుడు చిరాకు ప్రమాదశాత్తు అసహ్యమండి. జరిగి చనిపోతే దళితులంటే ఆ చిరాకు కుటుంబాన్ని అసహ్యమండి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఒకసారి అన్నారు. ఎవరైనా దళితుల కులంలో పుట్టాలనుకుంటారా అన్నారు. ఆడవాళ్ళంటే అసహ్యమండి. ఎందుకంటే ఆయన ఒక కొడుకుని కనేశారు. అందుకని ఎవరైనా అత్త కొడుకుని కొంటారంటే కోడలు కొడుకుని కంటారంటే అత్త వద్దంటదా అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా కొట్టారు ఆయన. ఇవన్నీ బహిరంగ నుంచి మాట్లాడి ఇవన్నీ ఎవరో పుట్టించినవి కాదు, కలుపుదివి కాదండి ఇవన్నీ. బహిరంగ అంటే ఆడవాళ్ళు అంటే కూడా చికాకు అయింది. ఇప్పుడు ఊరందరినీ పిల్లలు కనేమంటున్నాడు ఆయన. కనండి పిల్లలు అంటున్నాడు. ఇతను 30,000 వేసేస్తారటండి. వీళ్ళు 30,000 వేస్తే మరి 30,000 తోటి బతుకంతా అయిపోద్ది మరి. వీళ్ళ అబ్బాయి మాత్రం ఈయన ఒకడే కంటారు, వీళ్ళ అబ్బాయి ఒకళ్ళనే కంటారు, వీళ్ళ డబ్బులన్నీ దాచుకుంటారు. మిగతా వాళ్ళందరూ పిల్లలు కనండి అంటున్నారండి ఆయన. ఆయన సీఎంగా ఉండి ఏం చెప్తే చేసేయాలా ఏంటో అర్థం కావట్లేదు జనాలు ఏంట్రా బాబు మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాం, బంగారు లాంటి మనిషిని వదులుకుని ఇతను తెచ్చిపెట్టుకున్నాం ఏంటని తల బాదుకుంటున్నారండి ప్రజలు.